అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము యూట్యూబ్ ఛానల్లో శ్రీ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని చూడబోతున్నాము. ఇక్కడికి మీరు మెట్రో మార్గం ద్వారా ప్యారడైస్కి చేరుకొని అక్కడి నుండి బస్సు మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు ఈ ఆలయంలో మనకు అన్ని రకాలైన సదుపాయాలు ఉన్నాయి. అంటే మనము పాదరక్షకులు పెట్టుకోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, అలాగే మనము టెంకాయలు కొనడానికి, అలా ప్రతి సౌకర్యం మనకి ఇక్కడ ఉంది. అలాగే పార్క్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది వాహనాలని. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఆలయం బయట నుండి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మీరు బస్ మార్గం ద్వారా వెళ్ళినా కాస్త దూరం నడవాల్సి ఉంటుంది. గోపురం ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వంగానే మనకి ఈ విధంగా దర్శనం ఇస్తుంది పెద్ద గోపురం. దీనికి పక్కనే మనకి ఈ విధంగా చిన్న చిన్న షాప్స్ అనేవి ఉన్నాయి. అక్కడ మనం టెంకాయలు అన్నీ కొనుక్కోవచ్చు. అలాగే వాటికి ఎదురుగానే మనకి ఈ విధంగా పాదరక్షకులు విడుచుకోవడానికి స్థలం కూడా ఉంటుంది. ఇప్పుడు మనము ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని చూసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ముందుగా నేను మీకు చెప్పినట్లు బయట ఈ విధంగా ఉంటుంది గోపురం, ప్రాంగణం అంతా ఈ విధంగా ఉంటుంది. లోపల మీరు వెళ్ళేటప్పుడు స్వామివారి మూర్తి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా స్వామివారి మూర్తి అనేది ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు మనకు భక్తులు వస్తూనే ఉంటారు. ఇది చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. అందుకనే ఇక్కడ భక్తుల రాకపోకలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. శనివారం, మంగళవారం టైంలో ఇంకా చాలా ఎక్కువగా రద్దీగా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళంగానే మనకి ఈ విధంగా తెల్లగా, స్వచ్ఛంగా, నిర్మలంగా చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కనిపిస్తుంది. స్వామివారి ఆలయానికి కుడివైపున శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ వారు ఉంటారు. అదేవిధంగా మనకు ఆలయంలోనికి ఎంటర్ అవ్వంగానే కుడివైపుగా శివుడు, అలాగే ఎడంవైపుగా నవగ్రహాలు మనకు ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకు ఆలయం అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకు చుట్టూ సుందరకాండకు సంబంధించిన దృశ్యాలని చిత్రరూపంలో వేసి ఉంచారు. వాటిని మీరు చూడండి. అంటే రాముల వారిని హనుమంతుల వారు మొదటగా కలిసినది, అలాగే సుగ్రీవులు రాముల వారు కలిసింది, వాలిని చంపింది, ఇటువంటి దృశ్యాలన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మనము స్వామివారిని దర్శించుకొని బయటికి వస్తే మనకు కుడివైపున సింధూరం ఉంటుంది, దాన్ని పెట్టుకోవచ్చు. తర్వాత మనము ముందుగా గోపురాన్ని చూసాం కదా, అక్కడికి వచ్చేస్తాం అన్నమాట. ఈ ఎంట్రన్స్ ఏదైతే మనం ముందు చూసామో అక్కడికి వచ్చేస్తాం. అంతేనండి. ఈ విధంగా ఎంతో ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా లోపల ప్రాంతం అంతా ఉంది. కాకపోతే ఇది సెంటర్లో ఉంది కాబట్టి బయట కాస్త రణగొణ ధ్వనులు అనేవి ఉన్నాయి. కానీ మనము లోపలికి వెళ్ళంగానే స్వామివారిని చూసి చాలా చాలా సంతోషాన్ని పొందడం ఖచ్చితంగా ఖాయం. ఇది స్వయంభూగా వెలిశారు కనుక మనకు తెలియకుండానే ఒక ఆనందమైన అనుభూతి కలుగుతుంది. ఇదండి, ఈ విధంగా నేను తాడ్బండ్ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఆ హనుమంతుల వారి ఆశీర్వాదం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్, జై శ్రీ హనుమాన్, జై శ్రీ హనుమాన్.